ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ప్రణీత్ రావును రెండో రోజు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. బంజారాహిల్స్ పిఎస్ గేట్లకు పోలీసులు తాళం వేశారు. ఎవరిని లోపలకు అనుమతించడం లేదు పోలీసులు. నిన్న పోలీసులు రహస్య ప్రాంతంలో ప్రణీత్ రావును విచారించారు. ప్రణీత్ రావు సెల్ ఫోన్, ల్యాప్టాప్లో ఉన్న డేటా రిట్రీవ్ చేశారు. ఎస్ఐబి కార్యాలయానికి ప్రణీత్ రావును తీసుకువెళ్లిన పోలీసులు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు, రికార్డుల మాయంపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. 47 హార్డ్ డిస్క్లను కొత్త వాటితో రీప్లేస్ చేసినట్లు విచారణలో అంగీకరించాడు ప్రణీత్ రావు. అన్ని రాజకీయ పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ రావు అంగీకరించాడు. ప్రణీత్ రావు చెప్పిన వాటిపై ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. ప్రణీత్ రావును 7 రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది నాంపల్లి కోర్టు. ప్రణీత్ రావును రెండో రోజు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నిస్తూ ఉంది. బంజారాహిల్స్ పిఎస్లో విచారణ అయితే కొనసాగుతుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం రెండో రోజు ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావును విచారిస్తుంది ప్రత్యేక బృందం. ఉదయం అంతా కూడా బంజారాహిల్స్ పోలీసులో ఉంచి ఆ ప్రత్యేక బృందం కూడా అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. నిన్నంతా కూడా చాలా గోప్యంగా రహస్యంగా ప్రణీత్ రావు విచారణ సాగింది. ఇక రెండో రోజు మాత్రం కూడా అందుకు సంబంధించి కూడా పూర్తి ఎవిడెన్స్ కూడా సేకరించే పని చేస్తుంది. అతడికి సంబంధించి 3 అభియోగాలు అతని మీద మోపిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా పూర్తిగా ఒక స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. అందుకు సంబంధించి కూడా ఇటు ఎస్ఐబి కార్యాలయంలో ఆ రోజు జరిగిన సంబంధించి హార్డ్ డిస్కుల ధ్వంసం సంబంధించి కావచ్చు, ఇక ప్రతిపక్ష సంబంధించిన పార్టీల నేతల ఫోన్ ట్యాప్కి సంబంధించి కూడా అతడు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు అతడికి అప్పుడు ఆ పోస్ట్లో ఉన్న సంబంధించి గారు ఉన్నతాధికారుల పాత్ర మీద కూడా ప్రస్తుతానికైతే ప్రత్యేక బృందం కూడా విచారిస్తున్నట్టుగా చెప్పాలంటుంది. వరంగల్ జిల్లాకు సంబంధించిన 2 సీఎలతో పాటు ఒక ఎస్పీ, ఎస్ఐబికి సంబంధించిన ఎస్పీ ర్యాంక్ అధికారిని కూడా విచారించేందుకు ఇటు ప్రత్యేక బృందం కూడా సిద్ధమవుతున్నట్టు చెప్పింది. కొద్దిసేపటి క్రితమే ఇటు బంజారాహిల్స్ పిఎస్లో ఏసీపీ, ఎందుకంటే బంజారాహిల్స్ ఏసీపీ కూడా ఈ కేసుకు సంబంధించి ఆయన ఆఫీసర్గా కొనసాగుతున్న నేపథ్యంలో అతడి సమక్షంలో ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది. ఇక ఈరోజు కూడా చాలా కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం అయితే పోలీస్ స్టేషన్ నిన్న రాత్రి అర్ధరాత్రి గడిచిన తర్వాత కూడా ఎస్ఐబి కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడ హార్డ్ డిస్క్ల ధ్వంసం సంబంధించి కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు చాలామంది కీలక వ్యక్తుల పాత్ర ఉన్నట్టుగా ఇటు ప్రణీత్ రావు అంగీకరించినట్టుగా ఇప్పటికే సమాచారం ఉంటుంది. ఇక మరొక 5 రోజుల పాటు కూడా ఇటు ప్రత్యేక బృందం ఆధీనంలో దర్యాప్తు కొనసాగబోతుంది. ఆయన వారి కష్టంలో ఉంటారు కాబట్టి ఆ విచారణ అంతా కూడా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఏం జరుగుతుంది, ఎలాంటి క్వశ్చన్లు సంధిస్తున్నారు, ఇంకా ఎలాంటి విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు కూడా ప్రస్తుతానికి చాలా గోప్యత పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండో రోజు కూడా ఉదయం నుంచి నిన్నంతా కూడా ఇటు ప్రత్యేక బృందం హ్యాండ్ ఓవర్లో ఉన్న ప్రణీత్ రావు ఈరోజు ఉదయం బంజారాహిల్స్ పిఎస్ తీసుకొచ్చి కూడా చాలా గోప్యంగా విచారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బంజారాహిల్స్ పిఎస్లో లోపలికి ఎవరు రాకుండా పిఎస్కి క్లోజ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఉదయం నుంచి కొంత మీడియా అంతా అటెన్షన్ డైవర్షన్ చేయడం జరిగింది. అంతా పంజాగుట్ట పిఎస్లో ప్రణీత్ రావుని విచారిస్తున్నట్టుగా భావించారు. కానీ ఆ తర్వాత బంజారాహిల్స్ పిఎస్కి ప్రణీత్ రావుని తీసుకురావడంతో కూడా మీడియా అంతా ఇక్కడ చేరుకోవడంతో ఎవరు లోపలికి వెళ్లకుండా ప్రస్తుతం బంజారాహిల్స్ పిఎస్ సంబంధించిన గేట్ను కూడా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాత్రి వరకు ఈ బంజారాహిల్స్ పిఎస్లోనే ప్రణీత్ రావుని సుదీర్ఘంగా విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక రేపు ఇంకా మరికొంతమంది సంబంధించి, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా అప్పటి రాజకీయ సంబంధించిన ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా పక్కా ఆధారాలను కూడా సేకరించారు కాబట్టి అందుకు సంబంధించిన మరొకసారి రివైండ్ చేసేందుకు అది స్టేట్మెంట్ రికార్డ్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజంతా కూడా బంజారాహిల్స్ పిఎస్లోనే ప్రణీత్ రావుని విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 6 సభ్యులకు సంబంధించిన బృందం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం చూసుకోవచ్చు, రైట్ సైడ్లో ఉన్న మనం చూస్తుంది బంజారాహిల్స్ పిఎస్, పక్కన ఏసీబీ కార్యాలయం ఉంటుంది. ప్రస్తుతానికి ఏసీబీ కార్యాలయంలోనే ప్రణీత్ రావుని ప్రత్యేక గదిలో ఉంచి కూడా విచారణ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇటు ఈ కేసుకు సంబంధించి చాలా గోప్యంగా పాటిస్తున్నారు. ఎందుకంటే చాలా కొన్ని వేలాది సంబంధించిన ఫోన్ డేటాను సంపాదించారు. అప్పుడు ఈ తర్వాత ఆ డేటాను సేకరించిన తర్వాత కూడా కొన్ని హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి వాటి ప్లేస్లో మరికొన్ని హార్డ్ డిస్కులను కూడా రిట్రీవ్ చేసినట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించడానికి నిన్న సిరిసిల్లకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా ప్రణీత్ రావు కుటుంబ సభ్యులతో పాటు కొంత అతడి
ప్రణీత్రావు సంబంధించిన ఒక ప్రత్యేక డైరీతో పాటు మరికొన్ని సామాన్లు కూడా ఇటు పోలీసులు సీజ్ చేసినట్టు తెలిసింది. ఇక గతంలో అటు ఫోన్తో పాటు ల్యాప్టాప్ను సీజ్ చేసి అందులో కొంత కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక ఫోన్లో ఆ సమాచారాన్ని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి వాటిని తిరిగి రప్పించే ప్రయత్నం కూడా ఇటు ప్రత్యేక బృందం మీద చేయబోతుంది. ఈ రోజంతా కూడా బంజారాస్ పిఎస్లోనే ఉంచి ఆ ప్రణీత్రావు వద్ద నుంచి కూడా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే ప్రత్యేక బృందం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రి అంతా కూడా బంజారాస్ పిఎస్లోనే ప్రణీత్రావుని విచారించబోతుంది ఈ ప్రత్యేక బృందం. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.